భగవద్గీత 4వ అధ్యాయము 15వ శ్లోకము. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం ఈ విధముగా జ్ఞాత్వా తెలుసుకొని కృతం చేయబడినది కర్మము పూర్వైః పూర్వులైన అపి కూడా ముముక్షుభిః ముక్తిని పొందినవారు కురు చేయుము కర్మ విద్యుక్త ధర్మమును ఏవ నిశ్చయముగా తస్మాత్ దాని వలన త్వం నీవు పూర్వైః పూర్వులచే పూర్వతరం పూర్వకాలమున కృతం చేయబడినట్లు పూర్వకాలమున ముక్త్వాతలందరూ నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మలను నరించి ఉండిరి. అందుచే నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మను నరింపుము. భాష్యము. మానవులలో 2 తరగతుల వారు కలరు. వారిలో కొందరు హృదయమునందు మలిన భావనములు కలవారు కాగా మరికొందరు అట్టి భౌతిక భావనల నుండి విముక్తులై యుందురు. ఈ ఇరువురికిని కృష్ణ చైతన్యము సమానముగా శ్రేయోదాయకమై ఉన్నది. మలిన చిత్తులు భక్తియుక్త సేవకు సంబంధించిన నియమిత సూత్రములను అనుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణ చైతన్య విధానమును గ్రహింపవచ్చును. విషయము మాలిన్యములను తొలగించుకొనిన వారు కూడా ఈ కృష్ణ చైతన్యమునందు సాగుతూ ఇతరులు తమ ఆదర్శ కర్మలను అనుసరించి లాభపడినట్లుగా ఆదర్శముగా కర్మను నరింపవచ్చును. ఆదర్శ కర్మలను అనుసరించి లాభపడినట్లుగా ఆదర్శముగా కర్మలను నరింపవచ్చును. మూర్ఖులు లేక కృష్ణ చైతన్యపు ఆరంభ దశలోనున్నవారు కృష్ణ చైతన్య జ్ఞానము లేకుండుట చేత కర్మల నుండి విరమింపగోరుదురు. యుద్ధరంగ కార్యము నుండి విరమింపవాలనడి అర్జునుని కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. మానవుడు కర్మలనెట్లు చేయవలెనో ఎరగవలెను. కృష్ణ చైతన్య కార్యముల నుండి విరమించి నిర్జన భజనతో కృష్ణ భక్తిని ప్రదర్శించుటయనున్నది కృష్ణ చైతన్యమును కలిగి చేయు కర్మల కంటే ముఖ్యమైనది కాబోదు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట అర్జునునకు తెలుపబడిన వివస్వానుడు వంటి భగవానుని పూర్వపు శిష్యుల అడుగుజాడలను అనుసరించి కృష్ణ చైతన్యంతో వర్తింపవలెనని ఇక్కడ బోధింపబడెను. కృష్ణ చైతన్యంతో వర్తించిన వారి కర్మలనన్నింటినీ పూర్తిగా ఎరిగి ఉండెను. కనుకనే తన నుండి కొన్ని వేల లక్షల సంవత్సరములకు పూర్వము ఈ కళను ఎరిగిన సూర్యదేవుని కార్యకలాపములు అర్జునునకు కూడా అనుసరణీయమములని పలుకుచున్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన కార్యనిర్వహణయందు నెలకొనినట్టి పూర్వపు భక్తులే ఇక్కడ ముక్తాత్మలుగా పేర్కొనబడిరి. జై శ్రీకృష్ణ.